క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. నీ మనస్సును అణుచుకో, లేదంటే పతనమే. మనస్సును అణుచుకోకపోతే ఆ వ్యక్తి జీవితం పతనమవుతుంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో, ప్రాకారము లేక పాడైన పురమి ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే అంటాడండి జ్ఞాని అయిన సొలొమోను. ప్రాకారం లేక పాడైపోయిన పురము అంటాడు. అంటే ఒక పట్టణం ఉంది, ఆ పట్టణానికి ప్రాకారం లేకపోతే పట్టణం పాడైపోతుంది. ఈరోజు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి చుట్టూ మనం ప్రహరీ కట్టుకుంటాం. దేనికోసం? ఏ పశువులు ఎవరు కూడా జొరబడకుండా. అంటే ఒక ఇల్లు కట్టుకుంటేనే ప్రహరీ కడతామే, అది ఎంత వాస్తవమో ఇల్లు పాడు కాకుండా. ఈరోజు నీ జీవితంలో నీ మనస్సును కనుక నువ్వు స్వాధీనపరచుకోకపోతే నీ జీవితం ఖచ్చితంగా పతనం అవుతుంది. మనస్సు కోరికల నిలయం. ఏది కోరుకుంటే అది చేసి ఈరోజు అనేక మంది జీవితాలు చూడండి, అది తప్పో రైటో తెలియకుండానే, అది మంచో చెడో తెలియకుండానే, విచక్షణ జ్ఞానము లేకుండా మనిషి ప్రవర్తిస్తూ ఉన్నాడంటే అది మనసును బట్టి కాదంటారా? నిజంగా మనస్సును అణుచుకోకపోతే ఆ వ్యక్తి జీవితం పతనమవుతుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, బెల్షస్సరు అనే ఒక బబులోను రాజు ఉన్నాడు. ఆ బెల్షస్సరు రాజు గురించి రాయబడిన మాట ఏంటంటే, బెల్షస్సరు మనస్సును అణుచుకొనక పరలోకంలో ఉన్న దేవుని మీదే హెచ్చించుకుంటాడండి. ఆ రాత్రికి రాత్రే ఆ బెల్షస్సరు అన్నవాడు ఏమవుతాడంటే చంపబడతాడు. నిజంగా ఏ మనిషి అయినా మనస్సును ఎప్పుడు కూడా అణుచుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. ఆలోచించండి, మనస్సును స్వాధీనపరచుకోలేని సంసోను గారి జీవితం ఏమైంది? మనసును స్వాధీనపరచుకోలేని దావీదు గారి జీవితం, ఆయన కూడా ఒకానొక స్థాయిలో పడిపోలేదా? మనస్సును అణుచుకోలేని ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో అధపాతాళానికి పడిపోతారండి. ఇస్కరియోతు యూదా మనసులో అపవాది ఆలోచన పుట్టిస్తే యేసు ప్రభుని అమ్మడానికి సిద్ధపడిపోలేదా? కానీ వచ్చిన ఆలోచన మనసులో పుట్టింది మంచిదా చెడ్డదా, చెయ్యొచ్చా చేయకూడదా అన్న ఆలోచన ఆ సమయానికి రానవ్వదండి. కాబట్టి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం చేయకుండా ఒక్కసారి మన జీవితంలో మన మనసును స్వాధీనపరచుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటారండి, తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. నువ్వేది స్వాధీనపరచుకున్నా లేకపోయినా నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండాలి. నీ మనస్సు నీ నియంత్రణలో ఉండాలి. ఖచ్చితంగా అప్పుడు నువ్వు శ్రేష్ఠుడిగా ఒక ఉన్నతమైన స్థాయికి నీ జీవితంలో ఉంటావండి. లేదంటావా? ఆ మనస్సును స్వాధీనపరచుకోకపోతే ఆ మనస్సు నిన్ను నాశనానికి నడిపించే అవకాశం ఉంది. దయచేసి దేవుని పిల్లలారా, మనస్సును స్వాధీనపరుచుకునే వారిగా మనం ఉండగలగాలి. ఖచ్చితంగా మన జీవితంలో మనసును స్వాధీనపరుచుకుందాం.